శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో ముందు నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. హస్తం పార్టీ అభ్యర్థుల్ని ఇంకా ప్రకటించకపోయినా కొందరికి టికెట్లు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్లో ఏ ప్రాతిపదికన అభ్యర్థుల్ని ఎంపిక చేస్తున్నారు? ఏ సీట్లపై వివాదం కొనసాగుతోంది? వాచ్ దిస్ ఏబిఎన్ ఇన్సైడ్. శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ వేగవంతం చేస్తోంది. గత అనుభవాల దృష్ట్యా టికెట్ల కేటాయింపులో ఆచితూచి వ్యవహరిస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. మెజారిటీ నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారైనట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కొందరి పేర్లు లీక్ అవుతూ ఉండడంతో టికెట్లను ఆశిస్తున్న నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ టికెట్ల కోసం భారీగా పోటీ నెలకొంది. ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల నుంచి మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు పేరును ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గతంలోనే ప్రకటించారు. కాంగ్రెస్ స్ట్రాటజీ కమిటీ చైర్మన్ గా కొనసాగుతున్న ప్రేమ్ సాగర్ రావు పేరు తొలి జాబితాలోనే ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇతర నియోజకవర్గాల టికెట్లు ఎవరికి దక్కబోతున్నాయన్నది ఆసక్తిగా మారుతోంది. చెన్నూరు టికెట్ కోసం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూకల రమేష్, రాజా రమేష్, బోడ జనార్దన్, రామిళ్ల రాధిక సహా పలువురు నేతలు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి తోడు ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు సీటుపై ఆశలు పెట్టుకున్నారు. టికెట్ హామీతోనే ఓదెలు హస్తం పార్టీలో చేరినట్టు ప్రచారం జరుగుతోంది. ఓదెలుకు టికెట్ ఖరారైనట్టు సమాచారం. బెల్లంపల్లి కాంగ్రెస్ టికెట్ మాజీ మంత్రి గడ్డం వినోద్ కి ఖరారైనట్టు ప్రచారం జరుగుతోంది. వినోద్ విషయంలో జాతీయ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇక్కడ సీనియర్ నేత చిలుముల శంకర్ సహా పలువురు స్థానిక నేతలు దరఖాస్తు చేసుకున్నారు. బెల్లంపల్లి కాంగ్రెస్ లో లోకల్ నాన్ లోకల్ వివాదం నడుస్తోంది. సీనియర్ నేతలు గణేష్ రాథోడ్, మర్సుకోల సరస్వతి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ ఆసిఫాబాద్ టికెట్ రేస్ లో ఉన్నారు. ఇక్కడ ఆదివాసీ నేతకే టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. లంబాడా నేతకిస్తే సహించేది లేదని ఆదివాసీ సంఘాలు హెచ్చరించిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే శ్యామ్ నాయక్ వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఒకవేళ ఆదివాసులకు ఇవ్వాలనుకుంటే సరస్వతికి అవకాశం దక్కొచ్చన్న చర్చ సాగుతోంది. బోధ్ టికెట్ కోసం డాక్టర్ అశోక్, ఆడే గజేందర్, నరేష్ జాదవ్, కోటేశ్వర్, గెడం గణేష్ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ ఎవరికి ఇస్తారు అన్నది ఆసక్తిగా మారింది. బీజేపీ ఎంపీ సోయం బాపురావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ బాపురావు మాత్రం బీజేపీ నుంచే పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. టికెట్ ఇస్తే చేరేందుకు సిద్ధమని సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాథోడ్, బాపురావు సంకేతాలు పంపుతున్నట్టు సమాచారం. మరోవైపు ఖానాపూర్ టికెట్ విషయంలోనూ కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికీ తర్జన భర్జన పడుతోంది. బీఆర్ఎస్ బీజేపీకి ధీటైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. ఇక్కడ వేడ్మా బొజ్జు, భరత్ చౌహాన్, బాపురావు, చారులత సహా 15 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే జిల్లాలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఖానాపూర్, ఆసిఫాబాద్, బోధ్ ఎస్టీ నియోజకవర్గాల్లో 2 చోట్ల ఆదివాసీలకు, మరో చోట లంబాడా నేతకు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ డిసైడ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. సిర్పూర్ కాంగ్రెస్ టికెట్ కోసం సీనియర్ నేతలు కోరెళ్ల కృష్ణారెడ్డి, రావి శ్రీనివాస్, విశ్వప్రసాద్ రావు తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కృష్ణారెడ్డి మొదటి నుంచి పార్టీ కోసం పనిచేశారు. భారీగా వనరులు వెచ్చించారు. కాంగ్రెస్ రాష్ట్ర నేతలందరితో సఖ్యతగా ఉంటున్నారు. అయితే ఇక్కడి నుంచి బీఎస్పీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీకి దిగుతున్నారు. స్థానికుడైన తనకే టికెట్ వస్తుందని రావి శ్రీనివాస్ చెబుతున్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ టికెట్ పార్టీలో కొత్తగా చేరిన ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డికి ఖరారైనట్టు సమాచారం. కానీ శ్రీనివాస్ రెడ్డి విషయంలో సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గాంధీ భవన్ దగ్గర ఆందోళన కూడా చేశారు. అయితే సామాజిక సమీకరణల దృష్ట్యా అధిష్టానం శ్రీనివాస్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. నిర్మల్ టికెట్ శ్రీహరిరావుకు, ముథోల్ టికెట్ డాక్టర్ కిరణ్ కుమార్ కు ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ
కాంగ్రెస్ లో సాగుతోంది. ఇక రేసులో ఉన్న వారిలో కొందరు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోటాలో, మరికొందరు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు కోటాలో టికెట్లొస్తాయన్న ఆశతో ఉన్నారు. దీంతో చివరికి ఎవరికి టికెట్లు దక్కుతాయన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో చివరి ప్రయత్నంగా ఆశావహులు చాలా మంది ఢిల్లీ, హైదరాబాద్ లో ఉంటూ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీ ఈసారి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని అధిష్టానం స్పష్టం చేసినట్టు కాంగ్రెస్ లో ప్రచారం జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.